హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నీరజ. ఈ వీడియోలో ఏంటంటే బొబ్బట్లు ఎలా చేసుకోవాలో ఏంటో చూద్దాం. ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలండి. శనగపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత ఏంటంటే అది నీటిలో వేసేసుకొని 2 గంటల సేపు నానబెట్టుకోవాలండి శనగపప్పు నానబెట్టుకున్న తర్వాత ఏంటంటే నానబెట్టుకున్న తర్వాత ఇంకా వేరే గిన్నెలో ఏంటంటే ఒక కప్పుతోని మైదాపిండి తీసుకోవాలండి. ఏ కప్పుతోనైతే మనం పప్పు తీసుకున్నాం కదండి, అదే పప్పుతోనేమో మైదాపిండి తీసుకోవాలండి. మైదాపిండి తీసుకున్న తర్వాత ఏంటంటే సాల్ట్ ఒక స్పూను కొంచెం వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఏంటంటే పసుపు వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలండి. చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా కలిపేసిన తర్వాత మళ్ళీ కొంచెం మీదనేమో స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఏంటంటే దానికి బాగా మూత పెట్టుకోవాలండి. ఒక అరగంట సేపు మూత పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఈలోపేమో కుక్కర్లో పప్పు కూడా పెట్టుకుందామండి. కప్పుకేమో పప్పు నానేసాం కదండి, ఆ పప్పు మళ్ళీ బాగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఒక 5-6 విజిల్లు వచ్చినంత వరకు ఉడకబెట్టుకున్న తర్వాత ఏంటంటే ఒక జిబ్బులో లేదా ఒక దీంట్లో వేసుకొని వాటర్లో అయిపోయినంత వరకు ఇచ్చేయాలండి. ఇలా వాటర్ అయిపోయిన తర్వాత ఏంటంటే అదే కుక్కర్లో మళ్ళీ వేసుకున్న తర్వాత ఏంటంటే ఒకప్పుడు ఏ కప్పుతోనైతే తీసుకున్నాము పప్పు, అదే కప్పుతో ఏంటంటే బెల్లం తీసుకోవాలండి. బెల్లం తీసుకున్న తర్వాత ఏంటంటే మంచిగా బాగా దానికి బెల్లం మొత్తం కరిగేలాగా బెల్లం వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఏంటంటే బాగా కరిగినంత వరకు బెల్లం వేసుకున్న తర్వాత దాన్ని ఏంటంటే అయితే మిక్సీలోనైనా వేసుకోవచ్చు, లేదు అంటే ఆ రెండు కలిపి మిక్సీలోనే వేసుకోవచ్చు, లేదు అంటే ఇలాంటి మిక్సర్తో ఉంటుంది కదండి, ఇలాంటి దీంతోనైనా పప్పుని మ్యాష్ చేసుకోవాలండి. ఎంతవరకు మ్యాష్ చేసుకోవాలంటే చూడండి, ఇలా వచ్చినంత వరకు మ్యాష్ చేసుకోవాలండి. మ్యాష్ చేసుకున్న తర్వాత ఏంటంటే స్టఫింగ్ మైదాని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఏంటంటే ఆ మైదా పిండిలోనేమో ఈ స్టఫింగ్ పెట్టుకోవాలండి. స్టఫింగ్ పెట్టిన వీడియో మిస్ అయ్యిందండి. అలా మిక్స్ అయిన తర్వాత పెనం మీద వేసుకోవాలండి. పెనం వేసుకున్న తర్వాత ఇందులో 2 వేసుకోవాలండి. 2 స్పూన్లు గీ వేసుకొని అటు ఇటు కాల్చుకోవాలండి. కాల్చుకుంటే అయిపోద్దండి. ఇదేనండి గుమగుమలాడే బొబ్బట్లు అండి. మా సైడ్ బొబ్బట్లు అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.